హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం పండుగొప్ప ఈగురు నా స్టైల్లో నేను ఎలా పెడతానన్నది మీ అందరికీ చూపిస్తున్నాను, చూసేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ చేప పేరు చెప్పగానే ఎంతో డిఫరెంట్గా ఉంది కదండి. అంతేకాదండి, ఈ చేపలకే రారాజు అని చెప్పుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2-3 పచ్చిమిర్చి ఇలా చీలికల్లాగా కట్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని కూడా వేసి బ్రౌనిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కాస్త పసుపు, ఉప్పు, కారం సరిపడినంత వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. కాసేపటికి ఆయిల్ పైకి ఇలా సపరేట్ అయిన తర్వాత ఇదే టైంలో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని నేను చూపించిన విధంగా అరేంజ్ చేసుకోండి. చేపల కూర వండేటప్పుడు ఎప్పుడు కూడా మనకి గిన్నె ఎంత వెడల్పుగా ఉంటే అంత బాగుంటుందండి కదుపుకోవడానికి. ముక్క మీద ముక్క వేశారంటే కనుక ముక్క చిదిగిపోయి ఒక ముక్క ఉడుకుతుంది, ఇంకో ముక్క ఉడకకుండా అయిపోతుంది. సో మీరు ఎప్పుడైనా సరే చేపల కూర వండేటప్పుడు వెడల్పుగా ఉండే గిన్నెలో వేసుకుని వండితే మీకు కూర కూడా టేస్టీగా ఉంటుంది, ముక్క కూడా అన్ని మసాలా అంతా పట్టి బాగుంటుంది. ఇలా నేను చూపించిన విధంగా ఒక వైపు అయిన తర్వాత ఇంకో వైపు కూడా ఫ్లిప్ చేసుకుని కాసేపు ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మీరు గరిటె పెట్టకుండా చేత్తోనే ఇలా హ్యాండిల్ పెట్టుకొని అటు ఇటుగా తిప్పుతూ ఉంటే మీకు పీసెస్ అన్నీ ఇలా లోపలికి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. అదే టైంలో మీరు లిడ్ క్లోజ్ చేసుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వండి. ఒక 20 to 25 మినిట్స్ తర్వాత మీకు కుక్ అయిన తర్వాత ఆయిల్ ఇలా పైకి సపరేట్ అవుతూ కనిపిస్తుంది. ఇదే టైంలో మీరు ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటే ఈ ఫిష్ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈసారి మీకు ఎప్పుడైనా సరే మార్కెట్కి వెళ్ళినప్పుడు పండుగప్ప చేప ఉందంటే కనుక తప్పనిసరిగా తీసుకోండి. ఇది ఒకసారి మీరు టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఈ చేప తినాలనిపిస్తుంది. ఇలా ఆయిల్ మొత్తం పైకి సపరేట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా చేసుకునే పండుగప్ప ఈగురు కూర రెడీ. ఈసారి కూర ఎలా ఉందో మా పెద్దోడు చెప్తాడు చూడండి. It's nice.